సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా శనివారం జగ్గైపేట నియోజకవర్గం వస్తవాయి మండలం భీమవరం గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొని మొక్కలు నాటారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేసి బాలింతలకు శ్రీమంతం చేసి అక్షింతలు వేశారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన అవగాహన ర్యాలీలో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ నిజంగా స్వర్ణాంధ్రంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పచ్చదనాన్ని పెంచుకుంటూ పరిసర ప్రాంతాలని బాగా పెట్టుకుంటాము. మన గ్రామంలో ఈ చెత్తని సంపదపరిచే కార్యక్రమం కూడా చేస్తాము. ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నాము. ఇది ఒక స్ఫూర్తి, ఇది ఒక మంచి పరిణామం. ఇదే స్ఫూర్తితో మన ఎన్టీఆర్ జిల్లాని ఎప్పుడూ స్వచ్ఛంద స్వర్ణాంధ్ర నంబర్ 1 నిలపడానికి, అలాగే స్వర్ణాంధ్ర సాధనలో కూడా నంబర్ 1 నిలపడానికి ఎప్పుడూ జిల్లా మరి పౌష్టికాహారం కావచ్చు శ్రీమంత కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మెడికల్ క్యాంప్ కూడా, మరి మెడికల్ చెకప్ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం, వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పి కార్యక్రమం చేపట్టారు. విజయనగరం నగరంలోని పవిత్ర ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం దసరా పండుగ సందర్భంగా నిర్వహించే ఈ 11 రోజుల ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ ఉత్సవాలలో అమ్మవారు రోజుకొక అలంకారంలో దర్శనమిస్తూ భక్తులకు కరుణ పండుగగా చేస్తున్నారు. శరన్నవరాత్రుల విశేషాలు భక్తుల రద్దీ ఏర్పాటు చేశారు. వీఐపీలు వచ్చిన వాళ్ళు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీఐపీలు రావాల్సిందని కోరుతున్నారు. వచ్చే భక్తులకు కూడా ఏ సమస్య ఉండదని చెప్పుకోవచ్చని జిల్లా కలెక్టర్ కోరారు. సిటీ సార్ లాస్ట్ టైం మీడియా వాళ్ళు లంచ్ కి వెళ్లే టైంలో పోలీసు ఆఫ్ చేసి చిన్న గొడవ అయింది సార్. కొంచెం అది కూడా మీడియా వాళ్ళు లంచ్ కి వెళ్లే టైంలో పోలీసులు అడుగడుగున ఆపకుండా కొంచెం అదొకటి తీసుకోండి సార్. అండ్ అంతరాలయంలో కూడా మహిళా పోలీసులు పెడితే బెటర్ సార్. చేస్తారు. నా వైపు నుంచి జిల్లా యంత్రాంగం పరంగా ఈసారి దసరా సజావుగా జరిగేలాగా ప్రతి ఒక్క మైక్రో లెవెల్ గా మనం ప్రాపర్గా స్టడీ చేసి ప్లాన్ చేసి, ఈసారి మెయిన్ అండర్లైనింగ్ పాయింట్ ఏంటంటే సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం ఈసారి ముఖ్య ఉద్దేశం. వచ్చే కామన్ డివోటీస్ ఏదైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా వాళ్ళు ఒక మంచి భక్తిభావంతో వస్తారు. వచ్చి అమ్మవారిని మంచిగా చూసుకొని మంచి అనుభూతితో ఒక మంచి ఎక్స్పీరియన్స్ తీసుకుని వాళ్ళు ఇంటికి వెళ్ళాలి ఈ ఉద్దేశంతో ఈసారి కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా తీసుకోవడం జరిగింది. ఆ మార్పులు మీ ద్వారా ప్రజలకి, అలాగే ఆ కన్సర్న్ పీపుల్ కి కూడా చేరుకుంటాయని సందర్భంగా నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా చూసుకుంటే మాకు క్యూ లైన్ వినాయక టెంపుల్ నుంచి అమ్మవారి దగ్గరికి క్యూ లైన్ ఎంత వచ్చి కేవలం 1.8 కిలోమీటర్ మాత్రమే. సో అట్లా ఉన్నప్పుడు కూడా ఇంతకుముందు జరిగే దసరాలో చూసుకుంటే కొంచెం అసంతృప్తి పబ్లిక్ లో ఉంది. క్యూ లైన్ లో టైం అయిపోతా ఉంది, ఎక్కువ అయిపోతా ఉంది, ఎందుకు అయిపోతా ఉంది. అది కొంచెం అందరితో చర్చించి మనము కూలంకుషంగా మనం స్టడీ చేస్తే అక్కడ ఏంటంటే లెంత్ తక్కువ ఉన్నప్పటికీ అక్కడ వెయిటింగ్ ఎక్కువ అయిపోతా ఉంది. వెయిటింగ్ ఎందుకు ఎక్కువ అయిపోతా ఉంది అంటే మామూలు కామన్ భక్తులు ఫ్రీ లైన్ లో వచ్చేవాళ్ళు, అలాగే 100 రూపీస్ అన్నారు పేమెంట్ టికెట్ లో వచ్చేవాళ్ళు అందరూ లైన్ లో వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకు ఈ అంతరాలయం దర్శనం, అలాగే బంగారాత్మ దర్శనం ఉందో ఇక్కడ. నమస్కారం. ఈనాటి జాయింట్ ప్రెస్ మీట్ కు వచ్చినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ నగర కమిషనర్, పోలీస్ కమిషనర్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ తెలిసిందే నవరాత్రి ఉత్సవాలు ఇంకొక 24 గంటల్లో రానున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 దాకా ఈ యొక్క శరణ్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము విజయవాడ వేదికగా. ఈ
ఈ సందర్భంగా మీరు ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టలేదని. ఈ రోజు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ నలుగురు నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా ఈ వేదిక నుంచి మనం ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క జాయింట్ ప్రెస్ మీట్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం జరిగే విధంగా కాకుండా ఈసారి ఈ సమయం చాలా భిన్నంగా క్యూ లైన్స్ కావచ్చు, అరేంజ్మెంట్స్ కావచ్చు, తర్వాత ఇతర ఏర్పాట్లు కావచ్చు, వైదికంగా సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అన్ని కూడా ఈసారి ఇన్నోవేటివ్ గా తీసుకోవడం అనేది జరిగింది. మీ అందరికీ తెలిసిందే, వైదికంగా సంబంధించి దేవాలయంలో సంబంధించి ఈవో మరియు స్థానాచారి మేమంతా కూడా టెంపుల్ కు సంబంధించిన వైదిక కార్యక్రమాలు. విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు 3వ డివిజన్ కరెన్సీ నగర్ లో 3 రోడ్లకు శంకుస్థాపన చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్ సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ రాంగోపాల్ థియేటర్ దగ్గర గుణదల మొక్కల నాటే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైన రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్లక్ష్యం చేయబడిన ప్రతి రోడ్డును కూటమి ప్రభుత్వం వేయించడం జరుగుతుందన్నారు. పేపర్ ప్లేట్ ఇది థర్మల్ అది చూడగానే కూడా అందువలన ఈ ఇళ్లలో వీటికంటే కూడా మన పింగాణి వాడుకుంటే చాలా మంచిదమ్మా. బయట అంటే అన్ని సప్లై చేయడం కష్టం ఇవి పెడతారు. వీటిని ఇబ్బందుకు లైట్ జగ్గుతో నీళ్ళు పోయినా ఫోన్ కొంచెం ఇట్లండి. ఇప్పుడు మనకి స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర సందర్భంగా మరియు స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం సందర్భంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిజ్ఞ, పరిసరాల శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు ప్రతి శనివారం మొక్కలు నాటే కార్యక్రమంగా నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పబట్టి ఇవాళ అందరూ కూడా అధికారులందరూ ఇవాళ వాళ్ళ వాల్యుబుల్ సమయాన్నంతా వెచ్చించి ఇక్కడ రావటం జరిగింది. అంటే ఒక మొక్క నాటి వెళ్ళిపోతే అయిపోయిందని కాదు, అది మీ అందరికీ స్ఫూర్తి కలిగి మీకు అవకాశం ఉన్న చేటల్లో ఒక మొక్క నాటాలనేది ఉద్దేశం. మీరు రేపు భారత భావి పౌరులు, మీకు ఎంతో జీవితం ఉంది. మీరందరూ కూడా జీవితంలో మొక్క అవసరాన్ని, మొక్కని పోషించాలనే ఒక నాలెడ్జ్ని పెంపొందించుకుని ఎవరైనా మొక్కని తుంచుతుంటే మన పిల్లలు గవాలని తుంచేస్తాం మొక్కని. అట్లా తుంచకుండా ప్రతి మొక్కని బతుకునిస్తే అది మనందరికీ ప్రాణాన్ని ఇస్తుందనే కాన్సెప్ట్ చెప్పడానికి, అదేవిధంగా పరిశుభ్రంగా మన ప్రాంతం అంతా మీ స్కూల్ చూడండి. జగ్గేపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎన్టీఆర్ జిల్లా వస్తవాయి మండలం భీమవరం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ విద్యార్థుల కోసం తన సొంత ఖర్చుతో వాలీబాల్ నెట్స్, క్యారమ్ బోర్డ్స్, చెస్ బోర్డులు, టెన్నికాయిడ్ రాకెట్లు, నెట్స్, షటిల్ బ్యాట్స్, షటిల్ నెట్స్, స్కిప్పింగ్ రోప్స్ వంటి ఆట వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధి కోసం క్రీడలు ఎంతో ఉపయోగకరమైనవని, చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంత ముఖ్యమని గుర్తుంచుకోవాలన్నారు. ఆటల ద్వారా క్రమశిక్షణ, జట్టు భావన, ఓర్పు, ధైర్యం వంటి విలువలు మనలో పెరుగుతాయి. ఇవన్నీ మీ భవిష్యత్తు విజయాలకి పునాది అవుతాయని అన్నారు.
పిల్లలు ఇటు చూడాలి. ఉంటాయి సపరేట్ గా, రెండు బాల్ సపరేట్ చేస్తాం. కార్యక్రమం చేపట్టడం కోసం ఈ గ్రామానికి వచ్చాం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి నెలలో 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, ఆ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర డేట్ ఇంత కలెక్టర్ చెప్పినారు గురు నేర్పండి అని ఎక్కడ ఉన్నారు కదా. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఆవిడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారతదేశం ఒక 2047 కల్లా ఉన్న ప్రపంచంలోనే గొప్ప దేశంగా ఎదగాలి. కృష్ణ జిల్లా గుడివాడలోని విశ్వభారతి హైస్కూల్లో చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో దాదా పాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతిని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత ఏఎన్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఏఎన్ఆర్ నటించిన చిత్రాలలో పాటలకు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను ఆలమించాయి. కృషి పట్టుదలతో పనిచేసే ఏఎన్ఆర్ సూచనల మేరకు గుడివాడలో విశ్వభారతి విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఆయన అడుగుజాడల్లో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని, విద్యార్థులు ఏఎన్ఆర్ వంటి వారిని ఆదర్శంగా తీసుకుని తమ ఉన్నత భవిష్యత్తును బాటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. చూచిన ఈ దానం క్షణ క్షణము ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి 101వ జయంతి. మానవ జాతి చరిత్రలో కొంతమంది మహానుభావుల పేర్లు శాశ్వతంగా ఉంటాయి. ఆ శాశ్వతంగా ఉండేటువంటి మహానుభావులు అక్కినేని నాగేశ్వరరావు గారు. ముఖ్యంగా సినీ రంగంలో ఆయన ఎక్కని మెట్లు లేవు. అత్యంత ఉన్నత స్థాయికి ఆయన సినీ రంగంలో వెళ్ళటం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే హిమాలయస్ అధిరోహించడం ఎంత గొప్ప విషయం. అక్కినేని నాగేశ్వరరావు గారు సినీ రంగంలో అంత గొప్ప స్థాయికి వెళ్ళడం జరిగింది. అద్భుతమైనటువంటి పాత్రలో సమాజానికి సందేశం ఇచ్చేటువంటి సినిమాలు ఆయన చేయటం జరిగింది. ఆయన
సినీ రంగంలో బహుశా ఆయనకు వచ్చినటువంటి అవార్డులు భారతదేశంలో ఏ సినీ నటుడికి వచ్చి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే చాలా అవార్డ్స్ అన్నమాట. ఆ అవార్డ్స్ అన్నిటితో కూడా ఆయన ఒక అలాంటి గొప్ప వ్యక్తి విజయడల ఆయనకి అపారమైనటువంటి ప్రేమాభిమానాలు. ఆ రోజుల్లోనే 1960 ఆ ప్రాంతాల్లోనే ఆయన 6 యూనివర్సిటీస్ కి 50 ఏళ్ళు చొప్పున విరాళాలు ఇవ్వడం జరిగింది. కేరళ యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఇలా 6 యూనివర్సిటీలకి ఆయన 50 ఏళ్ళు చొప్పున విరాళాలు ఇవ్వడం జరిగింది. కేవలం విద్యలో ఉండేటువంటి ప్రేమాభిమానాలతో. ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారి కళాశాలకి 1958లో ₹1,00,000 ఆయన విరాళం ఇచ్చారు. ఆ రోజుల్లో ₹1,00,000 అంటే వాళ్ళ కోట్లతో సమానం. ఆయన అలా విరాళం ఇవ్వటం వల్లనే అక్కినేని నాగేశ్వరరావు కళాశాల అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఎన్నో కష్టాలు పడి చాలా సమస్యల్లో ఉండే టైంలో ఆయన అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటు చేశారు. మరి అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటు చేసిన అది ఇవాళ ఏషియాలోనే చాలా గొప్ప అద్భుతమైనటువంటి ఇనిషియేషను. ఆయనకి మిత్రుల ఎడల విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు, మిత్రుల్ని ఎంతో ప్రేమగా చూస్తారు. ముఖ్యంగా ఆయన చూపించినటువంటి ప్రేమాభిమానం వల్లనే ఇవాళ మా విశ్వభారతి ఉన్నత స్థాయిలో ఉండటానికి, జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకి ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే దీనికి కారణం. అదేవిధంగా ఈ శుభ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మా విశ్వభారతి ఇంత మంచి స్థితిలో ఉండటానికి ఆయన ప్రేమపూర్వకమైన ఆశీర్వాదం, ఆయన ఇచ్చిన సలహాలే కాదు. కృష్ణా జిల్లా నియోజకవర్గంలో దశాబ్దాలుగా సమస్యాత్మకంగా అనాధీనం సొసైటీలు కండిషన్ పట్టాల భూ సమస్యలను పరిష్కరించడంపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దృష్టి పెట్టారు. గుడివాడ, నందివాడ, గుడ్లవల్లూరు మండలాల తహసీల్దార్తో ఎమ్మెల్యే రాము సమావేశమయ్యారు. నందివాడ మండలంలో నెలకొన్న సమస్యలను తహసీల్దార్ గురుమూర్తి రెడ్డి ఎమ్మెల్యే వివరించారు. భూ సమస్యలను ఫోన్ ద్వారా ఎమ్మెల్యే రాము జిల్లా కలెక్టర్ బాలాజీ దృష్టికి తీసుకెళ్లారు. నందివాడ మండలంలోని ఇలపర్రు, తమిరిస, పోలుకొండ, రుద్రపాక గ్రామాల్లో భూ సమస్యలను ఆ గ్రామాల్లో అనాధీనం సొసైటీ భూములు 1900 ఎకరాల వరకు సమస్యాత్మకంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. స్పందించిన కలెక్టర్ బాలాజీ సమస్యల పరిష్కారానికి శాఖపరమైన నివేదికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో నందివాడ, గుడివాడ, గుడ్లవల్లూరు మండల తహసీల్దార్లు గురుమూర్తి రెడ్డి, కిరణ్, లోకరాజు, పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. విలేజ్ వారీగా ఎప్పుడు పంపిస్తున్నాం? మీరు మొత్తానికి చాలా ఉంటున్నాయి కదా, అవే ఎక్కువ ఉన్నాయి. కూడా వీళ్ళ దగ్గర ఏదైతే ఉన్నాయో ప్రొడ్యూస్ చేస్తే దాన్ని బట్టి మన ప్రపోజల్ నెక్స్ట్ బ్యాంక్ తీసేస్తే మళ్ళీ ఫ్రీహోల్డ్ రైట్స్ మన ప్రపోజల్ ఫ్రీహోల్డ్ రైట్స్ అడగట్లేదండి, అసైన్మెంట్ చేయమనుకుంటున్నాను. ప్రపోజల్ ఇక్కడ మనకి చివర్లను అనుభూతాల పేరులో సర్వే అనమాట వస్తుంది. ఈ చివర్లో ఈ పేరు రావాలి సార్, వస్తే మనకి ఈరోజు నందివాడ మండలంలో ఎలపర్రు, తమిర్స, పోల్కొండ, రుద్రపాక ఈ గ్రామాలన్నింటిలో కలిపి అనాధీనం భూములు, అలాగే సొసైటీ ల్యాండ్స్ వేరు వ్యక్తుల చేతుల్లో ఉన్నా కానీ వాళ్ళ పేర్ల మీద కాకుండా ఇంకా అనాధీనం సొసైటీ ల్యాండ్స్ అనేది చూపిస్తూ ఉంది పట్టాల్లో. సో ఈ పట్టాల గురించి, వీటిలన్నిటి గురించి సమావేశం పెట్టాం ఎంఆర్ఓలతోటి. అలాగే కలెక్టర్ గారికి కూడా కాల్ చేసి మాట్లాడటం జరిగింది. దీనిలో ఆల్మోస్ట్ 1900 ఎకరాలు ఉంది. చాలా వరకు వీటిలో ఆల్రెడీ మనకి ఈచ్ ఇండివిజువల్ కేసెస్ కింద తీసుకుని మొత్తం డేటా గ్రామాల వైజ్గా డేటా తీసుకుని కలెక్టర్ గారు ప్రామిస్ చేశారు ఆల్రెడీ. ఒకసారి అందరితోనూ మాట్లాడి ఈ రెగ్యులరైజేషన్ చేసేస్తామని చెప్పేసి మాట ఇవ్వటం జరిగింది. ఈరోజు జరిగిన
మంచి పరిణామం. ఆల్మోస్ట్ అందరినీ కూడా ఇమీడియట్గా చేస్తామని చెప్పి మొదలెడతా ఉన్నారు. నెక్స్ట్ వీకెండ్ కల్లా మన సర్వేలు ఇవన్నీ ఫినిష్ చేసేసుకుని మొత్తం మీద వచ్చే వీక్ నుంచి ఇండివిజువల్ కేసెస్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఇది మంచి పరిణామం. ప్రజలందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి ఇది పెండింగ్ ఉన్న విషయం. సో తప్పకుండా దీన్ని టేకప్ చేస్తామని చెప్పేసి అందరికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.